ఇప్పటి వరకు మనం వనస్థలిపురం అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులనే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఇప్పుడు గ్రేటర్ నుంచి కూడా గ్రేటర్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నక్కా సంజయన్ గారు వచ్చారు. వచ్చి మేము అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎలా అనిపిస్తుంది మేము ఈ విధంగా చేయటం? ముందు జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేష్ నవరాత్రులు వచ్చాయంటే మన ఫోటోగ్రఫీ అసోసియేషన్లో గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో కూడా నాకు తెలిసినంత వరకు మన వనస్థలిపురం అసోసియేషన్ క్రమం తప్పకుండా చేస్తుంది. కొన్ని అసోసియేషన్లు స్టార్ట్ చేశాయి, ప్రారంభించాయి, మధ్యలో ఆపై మళ్ళీ చేస్తున్నాయి. కానీ క్రమం తప్పకుండా తాము నవరాత్రి ఉత్సవాలని, గణపతి నవరాత్రి ఉత్సవాలని చాలా ఘనంగా జరుపుతాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. అన్నదాన కార్యక్రమానికి వనస్థలిపురం లాంటి ఏరియాలో అన్నదానం అంటే కనీసం 2-3 క్వింటల అన్నం ఉండాలి, అంతమందికి సర్వ్ చేయాలి. అది అత్యంత భారీ ధనవైన్యంతో కూడుకున్నదైనా కానీ దానికి ఈ అసోసియేషన్ సభ్యులంతా కూడా చాలా శ్రమించి ఎంతో కష్టపడి సక్సెస్ చేస్తారు. అలానే ఇక్కడితో కాకుండా నిమజ్జనం కార్యక్రమం కూడా సంఘ సభ్యులందరూ కూడా తమ వంతు ముందుండి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయపదంగా చేస్తారు. ఆ కార్యక్రమాల్లో కూడా నేను 2-3 సార్లు పాల్గొనడం జరిగింది. అందుకే వనస్థలిపురం అసోసియేషన్ సక్సెస్లో నంబర్ 1 చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, అది స్టేట్ బాడీ అయినటువంటి జనరల్ సెక్రటరీ సంజీవ్ గౌడ్ గారి ఫీడ్బ్యాక్. సో మా యూనియన్కి అంతా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అన్నగారికి, వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. యూనియన్ తరపున, వనస్థలిపురం యూనియన్ తరపున థ్యాంక్ యూ.